నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. భారత్, స్పెయిన్ మధ్య సాగర జలాల ఒప్పందం కుదిరింది. దానివల్ల స్పెయిన్‌కు హిందూ మహాసముద్రంలో యాక్సెస్ లభిస్తుంది. ఇది అటు స్పెయిన్‌తో పాటు ఇటు భారత్‌కు కూడా మేలు చేకూర్చే అంశం. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో భద్రత అంశంలో స్పెయిన్ చాలా సహకరిస్తుంది. వాణిజ్య నౌకల హైజాక్ నుంచి సైబర్ అటాక్, హిందూ మహాసముద్రంలోని చిన్న చిన్న ద్వీపాల రక్షణ అంశంలో ఇరు దేశాల భాగస్వామ్యం చెప్పుకోదగ్గదిగా ఉంటుంది. 2023 చివరి త్రైమాసికంలో ఎంవి రుయన్ వాణిజ్య నౌకను హైజాక్ చేసినప్పుడు ఇండియన్ నేవీ యుద్ధ విమానాలు దీన్ని కాపాడాయి. ఆ సమయంలో స్పెయిన్ అందించిన సహకారం మరువలేనిది. అందువల్లే ఇరు దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భవిష్యత్తులో సముద్ర భద్రతపై కలిసి పనిచేయనున్నాయి. ఇటీవల స్పానిష్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్ భారత విదేశాంగ మంత్రి అయిన ఎస్ జయశంకర్తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య ఇండో పెసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ పై ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు అనఫిషియల్గా సహకారం అందించుకున్న ఇరు దేశాలు ఇప్పటి నుంచి కలిసి అఫీషియల్గా పనిచేస్తాయి. దీని ద్వారా ఇండో పెసిఫిక్ రీజన్లో మరింత భద్రత ఏర్పాటు అవుతుంది. ముఖ్యంగా 2023లో ఎంవి రుయన్ వాణిజ్య నౌకను కాపాడిన ఘటనను పరిశీలిస్తే ఈ సహకారం ఎలా ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. ఐరోపా ద్వీపదేశం మాల్టాకు చెందిన ఒక వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్ గురైంది. సొమాలియా వెళ్తున్న ఎంవి రుయన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. దాన్ని కాపాడేందుకు ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ నౌకను రంగంలోకి దించింది. డిసెంబర్ 14 రాత్రి సమయంలో ఎంవి రుయన్ నౌక యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్లో పంపిన మేడే సందేశంలో నౌకలోకి 6 గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు అని ఉంది. హైజాక్ గురైన ఆ నౌకలో 18 మంది సిబ్బంది ఉండగా వీరు నౌకపై నియంత్రణ కోల్పోయారు. దీంతో భారత నేవీ వేగంగా స్పందించింది. అరేబియా సముద్రంపై గస్తీ కాస్తున్న నావల్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో విధుల్లో ఉన్న యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో స్పెయిన్ కూడా యాంటీ పైరసీ కోసం సహకారం అందించింది. తద్వారా భారత నేవీ ఈ రుయన్ నౌకపై దాడి చేసి సోమాలియా పైరేట్లను పట్టుకుంది. స్పెయిన్ ఇలా సహకరించడం ఇదేమీ తొలిసారి కాదు. సముద్రంలో పొంచి ఉన్న ముప్పులో అనేక సార్లు ఇలాంటి సహకారం కావాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులైనా తట్టుకోవాలి. అలా అని అన్ని సమయాల్లో భారత్, స్పెయిన్ కలిసి పనిచేశాయి. దీన్ని కేవలం సహకారంగా మాత్రమే కాకుండా ఆ దేశానికి సముద్ర భద్రతపై ఉన్న బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. ఇలా ఇరు దేశాలు ఒకదానికొకటి సహకారాన్ని అందించుకుంటే ముఖ్యంగా ఎర్ర సముద్రం ప్రాంతంలో వాణిజ్య నౌకలకు రక్షణ లభిస్తుంది. ఇదే ప్రాంతంలోనే సోమాలియా పైరేట్లు మాటు వేసి ఉంటారు కాబట్టి ప్రపంచ వాణిజ్యానికి వీరి బెడద నుంచి కొంచెం ఉపశమనం దక్కుతుంది మనకు. తద్వారా మారిటైమ్ సేఫ్టీ ఏర్పడుతుంది. ఎర్ర సముద్రానికి అవతలి అంచులో స్పెయిన్ ఉంటుంది కాబట్టి ఈ దేశ సహకారంతో ఈజీగా యూరోపియన్ యూనియన్ దేశాలను యాక్సెస్ చేసుకోవచ్చు. తద్వారా భారత్కు వాణిజ్యపరంగా ఇది లాభం చేకూరుస్తుంది. ఇక హిందూ మహాసముద్రం విషయంలో భారత్తో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో స్పెయిన్ 4వ దేశం. దీన్ని బట్టి చూసుకుంటే ప్రస్తుతం ప్రపంచంలో హిందూ మహాసముద్రపు జలాలను రక్షించాలంటే భారత్ తొలి ప్రాధాన్యతగా మారింది అని చెప్పుకోవచ్చు. మన దేశం ఈ సముద్ర ప్రాంతంలో తుఫాను, సముద్ర ప్రమాదం, మానవతా సంక్షోభం వంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచింది. తుఫాను సమయంలో చిన్న చిన్న దీవులు తీవ్రంగా దెబ్బతింటాయి. చాలా ఆర్థిక నష్టాన్ని చవిచూస్తాయి. అలాంటి సమయంలో మొదట అండగా నిలిచేది భారత్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లలో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ కీలకంగా పనిచేస్తాయి. ఆయా ద్వీపాలకు వీలైతే ఆర్థిక సహాయాన్ని సైతం అందిస్తుంది భారత్. మారిటైమ్ సెక్యూరిటీ విషయంలో భారత ప్రభుత్వం 2015లోనే సాగర్ ఇనిషియేటివ్ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హిందూ మహాసముద్రంలో సెక్యూరిటీ, కోఆపరేషన్, బ్లూ ఎకానమీ డెవలప్మెంట్, కెపాసిటీ డెవలప్మెంట్ అనే 4 అంశాలను భుజస్కంధాలపై మోసుకుంది. వీటి ద్వారా సెక్యూరిటీతో పాటు బ్లూ ఎకానమీ డెవలప్మెంట్ కోసం అక్కడక్కడా ఉండే ద్వీపకల్పాల్లో మౌలిక సదుపాయాల కల్పనను అందజేస్తోంది. ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి నౌకా స్థావరాలను అభివృద్ధి చేస్తోంది. తద్వారా చిన్న చిన్న ప్రాంతాల్లో టూరిజం పెరుగుతుంది. ఆయా దేశాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మానవతా సహాయం కింద అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా 2020లో మిషన్ సాగర్ నినాదంలో భాగంగా కోవిడ్, మారుటిస్, సిచెల్, మాల్దీవ్స్, కొమరోస్ లాంటి దీవులకు ఫుడ్, మెడిసిన్ వంటి సహకారాన్ని అందజేసింది. మన దేశం హిందూ మహాసముద్రంలో ఇంతగా సహకారం అందించడం వెనక ఉన్న కారణం ఒకటే. హిందూ మహాసముద్రంలో భద్రతా అంశంలో ఎక్కడా రాజీ పడకూడదు. అదే జరిగితే సోమాలియా పైరేట్ల నుంచి ఇతరులు రెచ్చిపోతారు. తద్వారా ప్రపంచ వాణిజ్యమే స్తంభించిపోతుంది. ఇప్పుడు భారత్ గనక ముందుకు రాకపోతే ఆ స్థానంలో చైనా రంగప్రవేశం చేస్తుంది.
అప్పుడు ఈ ప్రాంతంలో డ్రాగన్ కంట్రీకి పట్టు లభిస్తుంది. అదే జరిగితే ప్రపంచ వాణిజ్యం చైనా చెప్పినట్లు జరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా భారత్ వంటి దేశాలకు ఇబ్బందులు తప్పవు. అంతేకాకుండా మన దేశానికి యూరోపియన్ యూనియన్కు ఫ్రీ యాక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ హిందూ మహాసముద్రంలో మన ప్రభావం ఉండాలి. అందుకే ఈ ప్రాంతంలో మనం కీలకమైన ప్రాజెక్టులు చేపడుతున్నాం. తద్వారా భారత్ క్విక్ రెస్పాన్స్ ఇస్తుందని, ఈ సముద్రానికి తొలి రక్షణదారు భారతే అని ప్రపంచానికి చాటి చెప్తున్నాం, చేసి చూపిస్తున్నాం కూడా. మన దేశం అమెరికా, చైనాల్లా ఇతరులపై పెత్తనం చెలాయించే దేశం కాదు. ఎవరు మనతో స్నేహహస్తం చాచినా మనం ముందుంటాం. మనతో పాటు ఆయా దేశాలు ఎదిగేలా సహకరిస్తాం. ఈ విషయంలో భారత్ ఒక బాధ్యతాయుత దేశం. అందువల్లే స్పెయిన్తో పాటు చాలా దేశాలు మనతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మనతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తద్వారా మారిటైమ్ సెక్యూరిటీని పెంపొందించుకుంటున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ అంశంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.